ఇవాళ వీడియోకి వచ్చేసరికి అదే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకో లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫోర్స్ను చూసుకుంటే మాత్రమే ఐక్యూ నుంచి అన్నమాట. సో ఐక్యూ వాళ్ళ ఐక్యూ 50 ఏపెక్స్ ఎడిషన్ అయితే తీసుకొచ్చారన్నమాట. సో ఒకవేళ ఇట్లా డిఫరెంట్గా యూనిక్గా ఉండాలి అంటే మాత్రమే ఏపెక్స్ ఎడిషన్ తీసుకోవచ్చు. బాగుంది, లుక్ వైజ్ అయితే బాగుంది. సేమ్ అవే స్పెసిఫిక్ ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. కొంచెం స్పెషల్ ఎడిషన్ కాబట్టి మీకు ప్రైస్ ఎక్కువ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకుంటే రెడ్మీ నుంచి అన్నమాట. సో రెడ్మీ వాళ్ళ రెడ్మీ నోట్ 15 SE 5G అయితే రాబోతుంది. సో ఇక్కడ చూసుకుంటే రెడ్మీ నోట్ 15 కంటే నోట్ 15 SE వర్జన్లో ఏంటంటే బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉండే అవకాశం ఉందనేసి అయితే అంటారు. అండ్ కొన్ని ఫీచర్స్ వస్తున్నాయి అంటారు. ఇలా అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఫ్లిప్కార్ట్లో ఇది అఫీషియల్ సేల్ వచ్చే అవకాశం ఉంది. సో ఫ్లిప్కార్ట్లోకి అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే యాపిల్ వాళ్ళ నుంచి అన్నమాట. సో యాపిల్ వాళ్ళు అయితే ఈ డివైసెస్ని అయితే దూరం పెట్టేసారు భయ్, వీటిని పట్టుకోరు. ఏంటంటే మాత్రమే యాపిల్ వాళ్ళది మ్యాక్బుక్ ఎయిర్ 2017 మోడల్ అండ్ ఇక్కడ ఐప్యాడ్ మినీ 4, యాపిల్ టీవీ హెచ్డి అయితే 32GB స్టోరేజ్ 3GB ర్యామ్ వేరియంట్ ఏదైతే ఉందో వీటిని ఇక వీళ్ళు దూరం పెట్టేస్తారు. ఇంకా ఇవి అబ్సల్యూట్ కిందికి లేకపోతే వింటేజ్ కింది కేటగిరీలోకి పెట్టేసారు అన్నమాట. కుదిరితే రిపేర్లు అయితే అన్న కేటగిరీ తీసుకొచ్చేసారు. సో సీరియస్గానే ఏమి ఉండవు. మోస్ట్లీ ఇప్పటికీ స్టిల్ యూజ్ చేస్తారు. ఫస్ట్ హ్యాండ్లో అయితే మీకు సర్వీసెస్ దొరకచ్చు కొన్ని రోజుల దాకా, మీకు 1 year దాకా దొరకదు. దాని తర్వాత సర్వీసెస్ అన్నీ ఆపేస్తారన్నమాట. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం ఇది ఒకటి అందరికీ సర్ప్రైజ్ అనుకోవచ్చు. అరే ఇది ఎట్లా అయిపోయిందో అన్నట్టు అనిపించింది నాకు కూడా. ఏంటంటే ఆంథ్రోపిక్ వాళ్ళకి మనకు అందరూ తెలిసిందే కదా, ఆంథ్రోపిక్ వాళ్ళు ఇది ఏమంటారు క్లౌడ్ది సోర్స్ కోడ్ అన్ఎక్స్పెక్టెడ్గా రివీల్ చేసేసారు అన్నమాట. సోర్స్ కోడ్ యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏదైనా సాఫ్ట్వేర్ కానీ ఏదైనా దేనికన్నా సరే సోర్స్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్ఎక్స్పెక్టెడ్గా సోర్స్ కోడ్స్ లీక్ అయిపోయింది అనేసి చెప్తాను. సో దానివల్ల సెక్యూరిటీ బ్రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నాకు సర్ప్రైజ్ అనుకోవచ్చు అనమాట ఇది. నెక్స్ట్ చూసుకుంటే గూగుల్ వాళ్ళది టర్బో క్వాంట్ అల్గోరిథం అయితే తీసుకొచ్చారు అన్నమాట. సో దీనివల్ల 2 విషయాలు అయితే ఉన్నాయి బై. ఫస్ట్ చెప్పుకోవాలంటే ఇక్కడ కేవీ క్యాష్ మెమరీ గురించి అయితే ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో దీనివల్ల బెనిఫిట్ ఏమవుతుంది అంటే మాత్రం ఇంతకుముందుకు మనం క్వెరీస్ అడిగేటోళ్ళం, కమాండ్స్ ఇచ్చేటోళ్ళం కదా, దాన్ని ఒక క్యాష్ లాగా పెట్టుకునేది. సో కేవీ క్యాష్ని ఇంట్రడ్యూస్ చేసి దీనివల్ల ఏమవుతుందంటే తక్కువ కంప్రెస్ చేస్తుంది అండ్ అవసరం ఉన్నవి పెట్టుకుంటే అవసరం ఉన్నవి పక్క పడేస్తుంది అన్నమాట. ఇది ఆల్గోరిథం ఏదైతే ఉందో దానివల్ల ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ కొంచెం తగ్గుతుంది. సో దానివల్ల నెక్స్ట్ ఏం దెబ్బ పడ్డది అంటే మొత్తం ఈ మెమరీస్ తయారు చేస్తాయి, ర్యామ్ కానీ స్టోరేజ్ మెమరీ తయారు చేసే ఎస్కే కానీ సామ్సంగ్ వాళ్ళు కానీ ఏవైతే ఉన్నాయో ఎక్కువ వీటి షేర్ మార్కెట్ ఇట్లా డౌన్వర్డ్ ట్రేడింగ్కి వెళ్ళిపోయింది అన్నమాట. వెంటనే ఇది గూగుల్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేయండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే గూగుల్ వాళ్ళు ఇది ఈ అల్గోరిథం ఏదైతే ఉందో ఓపెన్ సోర్స్ చేస్తామన్నారు. అది ఇంకా పెద్ద దెబ్బ కొడుతుంది, అందరికీ అడాప్ట్ అయిపోతాయి. ఇట్లా వీళ్ళకి ఇబ్బంది అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అక్కడక్కడ కనిపిస్తుంది నాకు ప్రైస్ డ్రాప్ కావడం అయితే. నెక్స్ట్ చూసుకుంటే ఒపేరా నియాన్ నుంచి అనమాట. సో ఒపేరా నియాన్ వాళ్ళైతే కొత్తగా లాంచ్ చేసి బిల్ట్ ఇన్ MCP సర్వర్ని అయితే తీసుకొచ్చారు. సో దీనివల్ల బెనిఫిట్ ఏమవుతుంది అంటే మాత్రం ఎక్స్టర్నల్ AI ఏజెంట్స్ ఏవైతే ఉంటాయో కంట్రోల్ చేయొచ్చు అనమాట మీ వెబ్ బ్రౌజర్ని. దీని గురించి ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ నాకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. కానీ ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా చూసుకుంటే డెవలపర్స్కి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే కొన్ని ఫైల్ షేరింగ్ అవన్నీ కూడా ప్రోగ్రామింగ్ అనేసి అయితే అంటారు. ఎట్లా వేరే చూసుకోవచ్చు అంటే మాత్రమే ఇక్కడ క్లౌడ్ కోడెక్, ఓపెన్ అయ్యే కోడెక్స్ వీటికి చాలా యూస్ఫుల్ అవుతాయి అనేసి అయితే అంటారు. ఒకవేళ దీనికి సంబంధించిన టెకీస్ ఎవరైనా ఉంటాయి కోడింగ్కి సంబంధించిన వాళ్ళు దీనికి ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే కింద కామెంట్స్లో యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్. సో హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్లో చూసుకుంటే మాత్రమే ఒకతను CPU కూలర్ ఆర్డర్ చేస్తే డైరెక్ట్ ప్రాసెసర్ వచ్చేసింది అన్నమాట. సో దాంతో ఇక్కడ ఆర్డర్ చేయగానే హీట్ సింక్ ఆర్డర్ చేస్తే ఇక్కడ ఇది బ్రేత్ కూలర్ అనమాట. అది RGB లైటింగ్తో పాటు వస్తుంది. దీనికి Ryzen 5 8500F ప్రాసెసర్ అవుతుందో బాక్స్లోనే వచ్చేసింది అన్నమాట. సో బ్యాక్ సైడ్ పిన్స్ కూడా స్క్రాచెస్ ఏమైనా అయినాయా లేకపోతే పాయింట్స్ ఉంటాయి, పిన్ పాయింట్స్ వీటికి ఏమైనా ఇష్యూ ఉందని లేదా అంత నీట్గానే ఉందనేసి అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసారు అన్నమాట. సో ఓవరాల్ చూసుకుని అతనికి అయితే పండుగ అయితే అనుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుని ఇంటెల్ వాళ్ళు అనమాట. సో ఇంటెల్ వాళ్ళ ఇంటెల్ కోర్ సిరీస్కి సంబంధించిన వైల్డ్ క్యాట్ లేక్ సిరీస్ అని ఉంటుంది. సో ఈ సిరీస్కి సంబంధించిన ప్రాసెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే లీక్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే ఇంటెల్ Core 7, Core 5 అండ్ Core 3 ప్రాసెసర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బయటపడి Core 3 వచ్చేసరికి అయితే చాలా లీస్ట్ అన్నమాట. ఒక పర్ఫార్మెన్స్ కోసం 4 ఎఫిషియన్సీ కోర్స్ 5 కోర్స్ వస్తున్నాయి. Core 5 వచ్చేసరికి 3 వేరియంట్స్ వస్తున్నాయి, 2 పర్ఫార్మెన్స్ కోర్స్ 4 ఎఫిషియన్సీ కోర్స్ అన్నట్టు. అండ్ Core 7 వచ్చేసరికి అయితేనేమో 2 పర్ఫార్మెన్స్ కోర్స్ 4 ఎఫిషియన్సీ కోర్స్తో పాటు కూడా వస్తుంది. కానీ ఎక్కువ పర్ఫార్మెన్స్ ఎక్కువ వస్తుంది అప్పుడు. ఈ ప్రాసెసర్స్ ఏవైతే అన్నీ కూడా
15 వాట్స్ నుంచి 35 వాట్స్ మధ్యలో వస్తున్నాయి. ఒకటి కోర్ 3 తప్పించి మిగతా అవన్నీ కూడా 2 XC3 కోర్స్ వస్తున్నాయి అన్నమాట. అండ్ వెల్ ఆప్టిమైజ్తో పాటు కూడా ఉందన్నమాట. సో ఇక్కడ బడ్జెట్ ల్యాప్టాప్లో ఇది కన్సిడర్ చేసుకోవచ్చు అన్నమాట. సో అప్కమింగ్ రోజుల లైక్ 2-3 నెలల లోపల మనకు మార్కెట్లో కనిపించే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రాసెసర్స్. నెక్స్ట్ చూసుకుంటే స్టీమ్ నుంచి అన్నమాట. సో స్టీమ్లో సూపర్ మీట్ బాయ్ 3D గేమ్ అయితే అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. సో గేమ్ యొక్క ప్రైస్ చూసుకుంటే $990 ఉందన్నమాట. సో కొంచెం పజల్ కూడా కాదు, డిఫరెంట్ జానర్ అనుకోవచ్చు. ఇది రిపీటేటివ్ లాగానే ఉంటుంది. దానికి అడిక్టెడ్ ఉంటే ఇట్లా మీరు గేమ్ ఆడాల్సింది అన్నమాట. కొంచెం యూనిక్ కూడా ఉంటుంది. నేను డెమో వర్షన్ ఆడినపై యూనిక్గా ఉంది, కొంచెం టఫ్ కూడా ఉంది అనమాట. 2D వర్షన్ కానీ 3D ఇంకా టఫ్గానే ఉంది. అండ్ ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీరు డెమో ఆడాలని కూడా ప్రస్తుతానికి అయితే డెమో అయితే లేదు. నేను చెక్ చేసాను, అఫీషియల్ స్టీమ్లో డెమో అయితే లేదన్నమాట ప్రైస్ కింద. కానీ ఇక్కడ ఒకవేళ ఇట్లా మీరు కొనుక్కోవాలంటే మాత్రం ఇక్కడ మంచి డీసెంట్గా స్పెసిఫికేషన్తో పాటు అయితే బ్రౌజర్ 8GB ర్యామ్, 4GB గ్రాఫిక్ కార్డు, 10GB స్టోరేజ్ ఉన్నా సరే ఈజీగా గేమ్ ఆడచ్చు అన్నమాట. సో ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. నచ్చి మంచి అప్డేట్స్ మనం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.